తాండవం ఎలా ఉంది ఏంటి అన్నది ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. అరిచి అరిచి గొంతు పోయింది బ్రదర్. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే గూస్ బంప్స్. ప్రతి సీను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య శివతాండవం చేశాడు. సినిమా మొత్తం అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఎవడు ఎన్ని కారు కొత్తలు కూర్చున్నా పట్టించుకోవద్దండి. వేస్ట్ నా డాష్ గారిలో వచ్చి సినిమా బాగలేదని రివ్యూలు ఇస్తారు. ఎవడు కూడా ఈ సినిమా బాగలేదు అని రివ్యూ ఇచ్చాడంటే వాడు ఇండియనే కాదని చెప్పాలి. అసలు సినిమా చూడాలి భయ్య, అదిరిపోయింది. ఎక్సలెంట్ అనే పదాలు కూడా చాలా చిన్నవి. మీకు ముందుగానే చెప్తున్నాను, సన్నాసి ఎదవలు కొంతమంది వస్తారు. చెప్తున్నాను, చాలా బాగలేదని కూడా చెప్పచ్చు వాళ్ళు, కానీ అది నమ్మకండి. సినిమా చూడండి ఫస్ట్, అప్పుడు మీరు కావాలంటే నా ఛానల్లోకి వచ్చి మెసేజ్ చేయండి నేను చెప్పింది తప్ప రైట్ అని. ఇక కథ పాయింట్కి వస్తే ఫస్ట్ లోనే అదిరిపోయిందని చెప్పచ్చు. సింపుల్ గా చెప్తాను, కథ పూర్తిగా రివీల్ చేయదలుచుకోలేదు. అఖండ 1 ఎక్కడైతే ఆగిందో అఖండ 2 అక్కడి నుంచినే స్టార్ట్ అయింది. ఫస్ట్ లోనే అఖండ 1 మొత్తం సింపుల్ గా చూపిస్తారు. మన అఖండ తాండవం రుద్ర సికిందర్ అఘోర సినిమాలో ఒక కథలో భాగంగా బాలయ్య అఖండ ఒక గృహలోకి వెళ్ళిపోయి తపస్సులో ఉండిపోతాడు. అది ఎందుకు ఏంటి అన్నది ఇంటర్వెల్లో తెలిసిపోతుంది. ఇంటర్వెల్లో ఆ ఇంటర్వెల్ ఫైట్ చూస్తేనే మనం పెట్టిన డబ్బులకు వర్త్ వర్మ వర్త్ అంటారు. ఇంకా మన మురళీకృష్ణ కూతురు సైంటిస్ట్, చైనా చేసిన భాగవతానికి మన బాలయ్య బిడ్డ చైనా పంపించిన వైరస్ కి కూతురు వచ్చి ఆ వైరస్ కి మందు కనపడుతుంది. ఆ మందును తనని పట్టుకోవడానికి విలన్ గ్యాంగ్ చుట్టుముడతారు. అప్పుడు ఏమైంది ఏంటన్నది సినిమాలో చూడ బ్రదర్. ఆ సినిమాలో ఆ సీన్ ఉంటది, థియేటర్లో ఎవడో కూర్చోడు, అరిచరిచి మాకే గొంతుపోయింది బ్రదర్. ఇక ఇంటర్వెల్ ఫైట్ అయిపోగానే ఉంటది తాండవం, రుద్ర తాండవం, శివ తాండవం అన్ని కనిపించేస్తాయి సినిమాలో. అలా ఉంది. అసలు సెకండ్ హాఫ్ మొత్తం డైలాగ్స్ కానివ్వండి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగులు అయితే అదిరిపోయాయి. ఆ డైలాగులు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ఫైట్ సీన్స్ చూస్తే అదొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మెయిన్ గా చైనాకు భారత్ కు జరిగే యుద్ధం అని చెప్పాలంటే ఈ సినిమా గురించి తప్పకుండా వండర్ఫుల్ అనేది చాలా చిన్న పదం అయిపోతుంది ఈ సినిమా. పూర్తిగా కథ చెప్పేయాలని ఉంది కానీ చెప్పకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చిన్న పాయింట్లు చెప్పాలి, కానీ కొందరు పూర్తి కథ చెప్పేస్తారు. అలాంటి సన్నాసులు సినిమా బాగాలేదని కూడా చెప్తారు. గుర్తుపెట్టుకోండి, సినిమా అదిరిపోయింది. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవని ఎలా ఉంటది. నేను ప్రీ క్లైమాక్స్ ఏమో అనుకున్నాను, అలా ఉంది ఆ ఫైట్. సినిమా అయిపోయిందేమో అనుకున్నాను, కానీ అక్కడే మొదలైంది ఇంకో ట్విస్ట్. ప్రీ క్లైమాక్స్ లోనే అదిరిపోయే ఫైట్ అది. ఆ ఫైట్ ఇంకా కళ్ళ ముందర మెదులుతుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్. ఇక క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు ఆ బార్డర్ లో చేసే రుద్ర తాండవం శివయ్య వచ్చేస్తాడు, కానీ శివుడి రూపంలో ఇంకొకరిని ఊహించుకున్నాము, కానీ అది లేదనే చెప్పొచ్చు. మనం ఊహించుకున్న శివుడు అక్కడ లేడు. ఆ శివుడి వేషంలో ఉన్నది ఎవరో కూడా పెద్దగా నాకు ఐడియా లేదు. ఆ శివుడి వేషంలో మనం ఊహించుకుంది వేరు. అది మీరు థియేటర్లోనే చూడండి, నేను రివీల్ చేయదలుచుకోలేదు. శివుడు మాత్రం అద్దరిపోయాడు. ఆ లాస్ట్ ఫైట్ కళ్ళ ముందు కదలాడుతుంది. అసలు ప్రీ క్లైమాక్స్ ఆ రెండు చాలు సినిమా భారీ హిట్ అయిపోవడానికి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కనీసం ఒక ½ ఉంది. ½ చూస్తే బాలయ్య రుద్ర తాండవమే నేషనల్ ఫిల్మ్ అవార్డు కంపల్సరిగా బాలయ్యకి ఇవ్వచ్చు ఆ యాక్టింగ్ కి. ఆ క్లైమాక్స్ ఫైట్ లో చేశాడు తాండవంతోనే ఫైట్ తోనే తాండవం. ఏంట గూస్ బంప్స్ అంతే. హరిచరిచి గొంతు పోతుంది. భద్రం తట్టలో పేపర్లు తీసుకెళ్ళండి, బుట్టల్లో తీసుకెళ్ళండి, సంచుల్లో తీసుకెళ్ళండి, వేస్ట్ అవ్వవు. చైనాను ఉచ్చపోయించిన బాలయ్య అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్ బ్రదర్స్, మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవడు చెప్పినా నమ్మొద్దండి, ముందే చెప్తున్నా. సినిమా అదిరిపోయింది. సన్నాసులు చాలా మంది సినిమా బాగాలేదని చెప్పొచ్చు, వారి మాటలు అస్సలు నమ్మకండి.
క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ చెప్పలేం స్వామి. జై బాలయ్య అంతే. ఇక విలన్ గురించి మాట్లాడితే ఆది పినిశెట్టి. ఇక మిగతా చేసిన విలన్లందరూ సూపర్ గా చేశారు. ఆది పినిశెట్టి అయితే భయపెట్టాడనే చెప్పొచ్చు తన యాక్టింగ్ తో. ఇక చైనా విలన్లుగా చేసిన వారు కూడా సూపర్ గా కుదిరారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. తమనన్న శివతాండం వాడి చేశాడు మ్యూజిక్ తో. మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేశాడు. శివతాండం వాడిచ్చాడైతే ఆ ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ఆ మ్యూజిక్ తోనే సగం ప్రాణం పోయేశాడు. బాలయ్య శివతాండవం, ఆది పినిశెట్టి అదరగొట్టేశాడు. తమనన్న అయితే ఉత్తి కవదలరేసాడు మ్యూజిక్ తో. బోయ బాబయ్య అయితే వాన్ చేశాడు డైరెక్షన్ తో. ఎరగదీసేశారు టోటల్ గా మూవీని. వండర్ఫుల్ జై బాలయ్య అంతే. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్, ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేది ఏంది భయ్య, 5కి 5 అయినా అవుతుంది, 10కి 10 అయినా తగ్గేదేలా అన్నట్టుంటది. 5/5, 10/10 అంతే రివ్యూ. జై బాలయ్య. సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ.